హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 110 భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని 111. వసంత్ని వేగ్నిక ఆ బ్లాస్ట్ అయిన రూమ్ సంగతి చూసుకోండి అని చెప్తే వసంత్ కూడా వెళ్ళిపోయాడు. వేద్, ఎవరు ఈ అమ్మాయి? కృతిక అంత కేర్గా నిన్నే రమ్మన్నది అంటుంటే ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ద్రోణ కృతికకెళ్ళి చూసి చెప్పు అన్నట్టు సైగ చేస్తున్నాడు. కృతిక బేలగా వేగ్నిక కేసి చూస్తుంది. వేగ్నిక, లిటిల్ని మీ బావ చేతిలో పెట్టు, తర్వాత అతను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దరు కానీ అన్నది. వేద్, ఏంటి అందరూ ఏదో సస్పెన్స్ మూవీ చూపిస్తున్నారు అని కొంచెం కోపంగా అన్నాడు. ద్రోణ కొంచెం భయంతో కృతికను చూసి దూరంగా కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. వేగ్నిక కూడా కృతికని చూసి, చేసావుగా, నీ బావకు నువ్వే సమాధానం చెప్పుకో అన్నట్టు మహంతికి ట్రీట్మెంట్ చేస్తుంది. కృతిక లిటిల్ గాడిని నలిపేస్తుంది. రుద్రిక పుట్టిన దగ్గర నుంచి రుద్రికకి ఇన్నర్ వాయిస్ ఎలా వచ్చిందో మేనత్త పోలికలతోటి లిటిల్ గాడికి కూడా వచ్చింది. అందుకే కృతికని, ఓ నాని, నన్ను నలిపేస్తే నీకేం వస్తుంది? చేసిన ఘనకార్యం ఎలాగూ చేశావు, నేను ఎలాగూ బయటికి వచ్చాను, తిడితే 2 తిట్లు తిడతారు అంతే కదా, నేను మా తాత టచ్ కోసం తెగ ఫీల్ అయిపోతున్నా అని వాడు కాళ్లతో తంతున్నాడు. కృతిక ఆ తన్నుడికి ఇక తట్టుకోలేక మెల్లిగా లిటిల్ని వేద్ చేతికి ఇస్తుంది. వేద్, నేను అడిగింది ఆ బెడ్ మీద అమ్మాయి గురించి. ఈ లిటిల్ని నాకు ఇస్తే నేనేం చేస్తాను అన్నాడు. లిటిల్, తాత నువ్వేం చెయ్యవు, నేను ఐడెంటిటీ చేసుకుంటాను. ఏదేమైనా వేదార్థ్ వంశానికి వారసుణ్ణి కదా, నన్నెవరో ఐడెంటిఫై చేయటం ఏంటి, నాకు నేనే చేసుకుంటా, ఎత్తుకో తాత తొందరగా అని వాడు అంటున్నాడు. కృతిక వేద్ చేతుల్లో బలవంతంగా లిటిల్ని పెట్టింది. వేద్ వాడి క్యూట్ ఫేస్ చూస్తూ ఉంటే లిటిల్ చిలకలా నవ్వాడు. వాడు కాళ్లతో టవల్ని ఒక్క తన్ను తన్నాడు. పాపం వాడికి మీసాలు లేవు, కానీ ఉంటే మీసాలు మెలిసి తాత నీ వంశానికి వారసుణ్ణి అని గర్వంగా చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేడు కదా. అందుకే వాడి తన్నుడికి టవల్ పక్కకు పోయింది. వాడి బుజ్జి ప్రైవేట్ పార్ట్ మొత్తం బయటికి వచ్చింది. వేద కళ్ళు పత్తి కాయల్లా బయటికి వచ్చాయి. తాత అలా చూస్తుంటే వీడి కిలకిలా నవ్వుతూ, నేనెవరినో మా డాడీకి తెలియదు కానీ నీకు తెలిసిపోయింది తాత అని గంతులు వేస్తున్నట్టుగా ఉంది. లిటిల్ని వేద్ ఆశ్చర్యంగా చూస్తూ, పాపం కృతికని ద్రోణాన్ని చూడలేక వేగ్నిక కేసి బేలగా చూశాడు. వేగ్నిక ముసిముసిగా నవ్వుతూ, రుద్ర జాతకంలో గండాలు ఉన్నాయని మీరు చెప్పారు, పెళ్లి యోగం లేదు కానీ వాడికి బిడ్డ పుడితే గండాలు తప్పుతాయని అన్నారు కదా. నీ మరదలు నీ కొడుకు పెళ్లి చేయకుండానే మనవడిని తీసుకుని వచ్చింది అనగానే వేద్ లిటిల్ని పట్టుకుని సోఫాలో కూలపడిపోయాడు. ఇందాక రుద్ర రూమ్లో ఉన్నప్పుడు మహంతిని అక్క, ఆంటీ అన్న విషయాలు గుర్తు చేసుకున్నాడు. వాడి వయసుకు వాడు ఫాదర్ అయ్యాడు అంటే నమ్మలేకపోతున్నాడు. కృతిక కేసి చూస్తుంటే కృతిక చీర చినిగేలా నలిపేస్తూ, మీరు నన్ను తిట్టినా కొట్టినా వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను బావగారు అని ఏడుపు మొదలుపెట్టింది. కృతిక ఏడుస్తుంది అని ద్రోణ కేసి చూస్తే, అన్నా నాదైతే ఏమీ లేదు, అంత కృతికదే అని చేతులెత్తేశాడు. వేద్ లిటిల్ని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో తల పట్టుకొని కూర్చున్నాడు. లిటిల్ వేద్ చేతులను తన్నుతూ, ఎందుకు తాత నువ్వు అంతలా బాధపడిపోతావు? నా బాబుకు నేను అవసరమైతే నాకు నా బాబు అవసరం, నువ్వేం బాధపడకు అన్నట్టు వాడు కిలకిలా నవ్వుతున్నాడు. వేద్ వాడి బోసు నవ్వును చూస్తూ వాడిని దగ్గరికి తీసుకుని వాడి నుదిటి మీద ముద్దు పెట్టి, నీ రాకతో నా కొడుకుకి గండాలు తప్పుతాయి, అందుకే ఇందాక అంత పెద్ద ఇన్సిడెంట్ వాడు ఉండవలసింది, నీ రాకతో వాడు తప్పుకున్నాడు, అందుకని నిన్ను మేము ఒక మహారాజులా యువరాజులా చూస్తాము కానీ అంటూ మహంతి కేసి చూస్తూ కృతికను చూస్తూ భారంగా శ్వాస విడిచి, మన గురించి మనం ఆలోచించుకుని మన పిల్లల గురించి ఆలోచించటం తప్పులేదు, కానీ ఇంకొక ఆడపిల్ల జీవితం ముడిపడింది అన్న ఆలోచన ఒక ఆడపిల్లగా నువ్వు చేయలేదు అంటే నాకు బాధగా ఉంది పాప
రుద్ర కోసం నీ ప్రాణమే ఇస్తావని తెలుసు కానీ మరీ ఇంకొక ఆడపిల్ల మాన ప్రాణాలు ఆలోచన లేకపోయాయా అంటుంటే మహంతి అప్పుడే కాస్త మేలుకొంటూ వేదు మాటలు వింటూ వేగ్నిక కేసి చూసి మెల్లిగా ఆంటీ నేను కూర్చుంటాను అన్నది. వేగ్నిక హెల్ప్ చేస్తే కాస్త కష్టంగా కూర్చుని వేద్ కృతికనే ద్రోణాన్ని ఇద్దరిని తిడుతుంటే మహంతి కష్టంగా ఊపిరి తీసుకుని అంకుల్ కృతిక ఆంటీది ద్రోణ అంకుల్ది 1% కూడా తప్పులేదు. మీరు నా లైఫ్ కోసం వాళ్ళని అంటున్నారు కానీ నా పరిస్థితి మీకు తెలియదు కదా అంటూ మహంతి రిపోర్ట్స్లో ఒక పేపర్ వేగ్నికకి ఇచ్చి ఇది తప్ప నేను అన్ని చెప్తాను, ఇది వేద్ అంకుల్కి మీరు మాత్రమే చెప్పగలరు, కృతిక ఆంటీకి తెలుసు కనుక ద్రోణ అంకుల్కి కూడా తెలిసే ఉంటుంది అంటూ వేదుతో అంకుల్ నా జీవితాన్ని ఎవరు పాడు చేయలేదు, అమ్మా నాన్న కూడా పాడు చేయాలి అనుకోలేదే, కాస్త వాళ్ళకి అవగాహన లోపం. బిడ్డ అందంగా ఉంది, కెరియర్ బాగుంటుంది, స్టేటస్ వస్తుంది బిడ్డకు అనుకున్నారు కానీ ఇంజెక్షన్ మిస్ఫైర్ అవుతుందని వాళ్ళు అనుకుంటే చేపించరు కదా. వాళ్ళు ఆ బాధను తీసుకోలేక నేనున్న పరిస్థితిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుంది అని ఆలోచించకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళారు. అప్పుడు నేనున్న పరిస్థితిలో కనీసం నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు కూడా లేరు. ప్రతి ఒక్కరూ ఎగతాళి చేయటం, అసహించుకోవటం, అదేదో నేను కావాలని చేసినట్టు. ఎందుకంటే అందంగా ఉంది, అందలం ఎక్కుదామనుకొని ఏదో చెయ్యబోతే దేవుడు బాగా చేశాడు అని నిందలు కూడా పడ్డాను. నా వయసుకు నాకు కెరియర్ మీద పెద్ద అవగాహన లేదు. ఆడుతూ పాడుతూ అమ్మా నాన్నతో జీవితం ఒక్కసారిగా తలక్రిందులు అయ్యి నన్ను నేను అద్దంలో చూసుకుని బ్రతకాలి అనిపించలేదు. అమ్మా నాన్న లేక బ్రతకాలి అనిపించలేదు. లోకం మాటలకు అస్సలు బ్రతకాలి అనిపించలేదు. 6 నెలలలో నెలకు 12 కేజీల చొప్పున 72 కేజీల వెయిట్ ఒక్కసారిగా వచ్చేసా. అప్పటికి 110 కేజీలు. నేను బ్రతకాలి అన్న బ్రతికే ఛాన్స్ లేక బ్రిడ్జి మీద నుంచి దూకాలి అనుకున్నా. ఎవరూ అప్పుడు నన్ను పెద్దగా పట్టించుకోలేదు. నా లావుని చూసేమో. ద్రోణ అంకుల్ నేను అందులో దూకే టయానికి నన్ను పట్టుకుని పర్టికులర్గా చూసినప్పుడు అంకుల్కి అర్థమైంది. ఎందుకంటే రుద్రికతో నన్ను అప్పుడప్పుడు చూశాడు కనుక. నేను ద్రోణ అంకుల్ని గుర్తుపట్టి ప్లీజ్ అంకుల్ నన్ను చనిపోని, నేను ఈ లోకంలో బ్రతకను అని ఏడుస్తుంటే నన్ను ఓదార్చి నా పరిస్థితి ఏమిటి అని హాస్పిటల్లో చేర్పించి కృతిక ఆంటీని నా దగ్గర ఉంచాడు. అప్పుడు ద్రోణ అంకుల్కి కృతిక ఆంటీకి నన్ను బ్రతికించాలి, నా మానసిక స్థితిని ఇంప్రూవ్ చేయాలి అనుకున్నారు కానీ వాళ్ళ మనసుల్లో ఏ కల్మషమూ లేదు. ఒకరోజు రుద్ర గురించి కృతిక ఆంటీ ఏడుస్తూ ద్రోణ అంకుల్ని ఏదో ఒకటి చెయ్యండి, వాడికి 15వ సంవత్సరం వచ్చింది అని ఏడుస్తూ రుద్రాకి ఏదైనా అయితే మీకు తెలుసు వేదు బావ వేగ్నిక అక్క మానసికంగా చచ్చిపోతారేమో, ఎందుకంటే వాళ్ళు చేతులారా ప్రాణం తీసుకోరు కదా, నేనైతే వాడు లేకుండా బ్రతకలేను, అక్క బావ మానసిక పరిస్థితిని చూస్తూ కూడా బ్రతకలేను అను ఏడుస్తున్నప్పుడు ద్రోణ అంకుల్ వాడి వయసుకు మనం అనుకున్నది కష్టమవుతుంది కృతిక, నీకు ఎలా చెప్పాలి, నీకు తెలియంది కాదు కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే నాకైతే ఏమీ అర్థం కాలేదు. నేను క్యాజువల్గానే అడిగాను రుద్రాకి ఏంటి అని. కృతిక ఆంటీ ఏడుస్తూ చెప్పింది, రుద్రాకి బేబీ పుడితే గండాలు తప్పుతాయి అని. నాకు కూడా ఫస్ట్ అదంతా మూఢనమ్మకం అనుకున్నా కానీ మన మేధస్సుకి అందనివి సైన్స్కి చిక్కనివి చాలా ఉంటావి అని కొంత తెలుసు. హార్మోన్స్ డెవలపింగ్ చేయటానికి మెడిసిన్ పరంగా కనుక్కున్నారు. మరి అవి రిలీజ్ చేసేటప్పుడు వాటి ప్రభావానికి కూడా యాంటీ మెడిసిన్ కనుక్కోవాలి కదా. ఎవరైనా ఒక సంస్థ అయినా, ఒక గవర్నమెంట్ అయినా, ఒక కుటుంబం అయినా ఎవరైనా వాళ్ళదే వాళ్ళు ఆలోచించుకుంటారు. అందులో అంతో ఇంతో నిజం లేకుండా ఏమీ ఉండదు. అలానే కృతిక ఆంటీ బాధలో నాకు న్యాయం అనిపించింది. మీరు కావాలి అనుకున్న పని నేను చేస్తా కానీ నన్ను చూసి రుద్ర అయితే నాలో కలవడు కదా ఆంటీ, రుద్రాకి బేబీని ఇవ్వటానికి నేను రెడీ అన్నాను. ద్రోణ అంకుల్ అప్పటికి చెప్పారు, లేదమ్మా నీకు ట్రీట్మెంట్ చేపించి నిన్ను మామూలుగా చేసే బాధ్యత నాది, ఎంత ఖర్చైనా బాధ లేదు అని అన్నాడు. అప్పుడే అంటూ వేగ్నికాకి ఇచ్చిన రిపోర్ట్స్ చూపిస్తూ నా పరిస్థితి కృతిక ఆంటీకి మాత్రమే చెప్పాను అని తల వంచుకుంది. ఆ రిపోర్ట్స్ ఏంటంటే మహంతికి హార్మోన్ ఇంజెక్షన్ వేసినప్పుడు
అది వికటించటం వల్ల తాను హెవీ అవ్వటంతో పాటు తన ఫీలింగ్స్ కూడా హెవీగా ఉండి ఆ ప్రెజర్ తీసుకోలేక ఆమె పడుతున్న మానసిక వేదన. లోకం మాటలకు ధైర్యంగా ఎదుర్కొంటుంది, బ్రతకటానికి ధైర్యాన్ని చూపిస్తుంది. అమ్మా నాన్న దూరమైనా కానీ కాలం చేశారు వెళ్ళిపోయారు అనుకుంటుంది. కానీ తనలో ఫీలింగ్స్ కంట్రోల్ కావాలంటే తనకు తోడు కావాలి. తన వయసుకి అది తగదు. ఆ వయసులో వచ్చే హార్మోన్స్ లేపే పిచ్చికి అదేంటో అది ఖచ్చితంగా పొందాలి అనే తపన. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మహంతి రుద్రాకి బిడ్డని ఇవ్వటానికి తానే ఎక్కువ మక్కువ చూపించింది. ఎందుకంటే అలా అయినా కొంతలో కొంత సెట్ అవుతుంది. ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డతో ఆమెకు జీవితం కనిపిస్తుంది అన్న ఆలోచనతో మహంతి ఇష్ట ప్రకారం కృతిక రుద్రాకి బిడ్డ రావాలి అని ఎప్పటినుంచో గట్టి పట్టుదల మీద ఉంది కదా, ఇక కాదనలేకపోయింది. కానీ రుద్ర మహంతిని ఇష్టపడడు అని అందరికీ తెలుసు. మహంతి ఒకప్పటిలాగా ఉంటే అది వేరు, ఇప్పుడు ప్రజెంట్ ఇష్టపడడు అని. అలా అని మంచిగా ఉన్న అమ్మాయితో రుద్రాన్ని సెట్ చేసిన ఆ అమ్మాయి జీవితం పాడవుతుంది అన్న ఆలోచనతో ఇటు కృతికా కోరిక అటు మహంతి కోరిక, ఇద్దరి కోరికలకు ద్రోణ నెల రోజులు రుద్రాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు రుద్రాకే తెలియకుండా మహంతితో ఉంచాడు. ఆ ఫలితమే లిటిల్. అందుకే మహంతి తన జీవితం ఎవరూ పాడు చేయలేదు అని వేదిక చెప్పింది. ఇక్కడ 5గురికి లిటిల్ ఎవరో తెలుసు, కానీ రుద్రాకి చెప్పలేరు. మహంతి తన ఇష్ట ప్రకారమే కోరుకుంది కనుక మహంతిని లిటిల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాత్రమే మాది. మీకైతే ఏ లోటు రానివ్వము. కానీ రుద్ర, మహంతి, లిటిల్ ఏంటి అంటే ఎవరూ చెప్పలేరు. మహంతి చెప్పాలని కూడా అనుకోవటం లేదు. లిటిల్తో ఆమె జీవితం. ఇక తన ఫీలింగ్స్ అంటే ఒకటి అధిగమించటానికి ఒకటి అన్నట్టు తన ఫీలింగ్స్ అధిగమించటానికి లిటిల్పై ప్రేమను, లిటిల్తో జీవితం అంటూ ఆమె జీవితం మొదలుపెట్టింది. అది కూడా మహంతికి తెలుసు, తన జీవితం అర్ధాంతరమే అని. ఉన్నన్ని రోజులు లిటిల్తో జీవితం అనుకుంటుంది. కానీ వేద్ మహంతి పరిస్థితిని చూసి వేగ్నికాతో మహంతి నార్మల్ అవ్వటానికి ఎంత ఖర్చు చేస్తావో తెలియదు, ఏ మెడిసిన్ వాడతావో తెలియదు, తను మాత్రం నార్మల్గా అవ్వాలి, తర్వాత తన జీవితం తన ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ 4 పెద్దవాళ్ళు మహంతికి రుద్రపై ఆశలు కల్పించలేదు. నీ జీవితానికి మేమున్నాము, నీకు ఓపిక ఉంటే రుద్ర మనసు గెలుచుకోగలిగితే ఎలాగో వాడికి పెళ్లి యోగం లేదు, మీరు ప్రేమ బంధంతో ముందుకు వెళితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నట్టుగా ఉన్నారని మహంతికి అర్థమైంది. కానీ రుద్ర మనసు గెలుచుకోవటం ఆమె తరం కాదు. అందుకే అసలు ఆలోచన మనసులోకి కూడా రానివ్వకుండా లిటిల్ బోసి నవ్వులలో తన ఆనందాన్ని వెతుక్కుంది. రుద్రిక హాలిడేస్ అయిపోయాయి అని రుద్ర కూడా రీసెర్చ్ ల్యాబ్ బ్లాస్ట్ అయింది, అక్కడ పెద్దగా పని లేదు అన్నట్టుగా నేను అక్కతో వెళ్తాను అని వెళ్ళిపోయాడు. మహంతిని డిశ్చార్జ్ చేసుకుని కృతిక, ద్రోణ వేద్ విల్లాలో అడుగు పెట్టారు. అక్కడ వారికి మహంతి ఎవరు అంటే ద్రోణ ఏదో ఆపరేషన్ చేస్తుంటే మహంతి పేరెంట్స్ చనిపోయారు. ఆ ఇన్సిడెంట్లోనే మహంతి ఎలా ప్రెగ్నెంట్ అయిందో తెలియదు. లిటిల్ గాడి ఫాదర్ ఎవరో తెలుసుకోవటానికి మహంతిని తీసుకుని వచ్చాను అన్నాడు. మహంతిని చూసి ముఖం ముద్ద మందారంగా అందంగా ఉన్న ఆ భారీ శరీరాన్ని చూసి మహంతిని ఎవరో కోరికతో కాదు కక్షతో చేసి ఉంటారులే అని జాలి చూపించారు. రుద్ర వచ్చాడు అని కళ్యాణ్ ఇంట్లో ఎక్కువగా ఉంటున్నాడు. ఇక రుద్రికాకి అయితే కనుల పండుగగా ఉంటుంది. రుద్ర కళ్యాణ్ బాండింగ్ ఏంటో తెలియదు, కానీ కళ్యాణ్ ఎవరితో ఎక్కువగా ఉండడు. రుద్రతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. రుద్రతో ఉంటే రుద్ర వేసే జోక్స్కి కళ్యాణ్ నవ్వుతూ ఉంటే రుద్రికాకి అబ్బా, మా తమ్ముడు కూడా మాతో పాటు చదువుకుంటే ఈయన గారి నవ్వును రోజు చూస్తూ బ్రతికేయొచ్చు అని ఆరాధనగా రుద్రిక చూస్తుంది. ఒకరోజు అందరూ గార్డెన్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే రుద్రిక తన మనసులోది, నువ్వు కూడా ఇంటర్ అయిపోగానే ఇక్కడే జాయిన్ అవ్వరా అన్నది. రుద్ర, లేదక్క, నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను. ఆ రీసెర్చ్ ల్యాబ్ మళ్ళీ సెట్ చేసే వరకు కొంత టైం పడుతుంది. ఎంబీబీఎస్ కోసం అబ్రాడ్లో అయితే నాకు ఫ్యూచర్ ఉంటుంది. రేపు ఆ ల్యాబ్కి సక్సెస్ ఇవ్వచ్చు అంటుంటే రుద్రిక, నిన్ను మమ్మీ డాడీ అంత దూరం పంపిస్తారా?
స్కూల్కి కాలేజీకి పంపించకుండానే దగ్గర పెట్టుకున్నారు కదా అంటుంటే రుద్ర 16th గండం పోయినట్టే కదా, నేను ఎంబీబీఎస్ ఫలానా కాలేజీలో చదవాలి అనుకుంటున్నా, కొన్ని రోజులు కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా అని ఆనందంగా చెప్పాడు. కళ్యాణ్, నువ్వు చక్కని ప్లాన్ తోటే ఉంటావు, నీకు నచ్చినట్టే చెయ్యరా అని చెప్పాడు. రుద్రిక మనసులో, వాడు చక్కటి ప్లాన్ తోటే ఉన్నాడు, మీరు చక్కటి ప్లాన్ తోటే ఉన్నారు, కానీ నవ్వుతూ కూడా లైఫ్ గోల్ని రీచ్ అవ్వచ్చు. ఆ ఫేస్ పై ఎప్పుడైనా నవ్వు చూద్దామంటే అది ఎప్పుడో పుష్కరానికి అందుబాటులోకి వస్తుంది అన్నట్టు ఉంటుంది. మీ నవ్వు కోసం నేను అన్నాను, కానీ వాడి ఎంజాయ్ని నేనెందుకు అడ్డుకుంటాను అనుకుంది. అలా అక్కడ కొన్ని రోజులు ఉండి రుద్ర ఇంటికి వచ్చాడు. రుద్ర ఇంటికి వచ్చే వరకు లిటిల్ గాడు టాప్ లేచిపోయేలా అరుస్తున్నాడు. కేకలు పెడుతున్నాడా, ఏడుస్తున్నాడా తెలియదు, కానీ వేది విల్లా మాత్రం దద్దరిల్లిపోతుంది. రుద్రాకి ఆ అరుపులు ఇరిటేషన్ తెప్పించి లిటిల్ గాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాడి రూమ్లోకి వెళ్ళాక కృతిక వాడిని ఉయ్యలలో వేసి ఎంత ఊపినా కానీ వాడు ఏడ్చేది, అరిచేది, కేకలు పెట్టేది ఏది అర్థమగవక ఊరడిస్తుంది. రుద్ర, అమ్మ వీళ్ళందరినీ మన ఇంటికి ఎందుకు తీసుకుని వచ్చారు, దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి తెస్తారా అన్నాడు. ఆ మాటకి మహంతి మనసు నొచ్చుకున్నా కానీ అన్నది రుద్ర కదా, సైలెంట్గా ఉంది. రుద్ర కోపంగా ఉయ్యల దగ్గరికి వచ్చి వాడిని కోపంతో గట్టిగా గద్దించాడు. అప్పటి వరకు అరుస్తూ కేకలు పెడుతూ ఏడుస్తానన్నాడో తెలియనివాడు రుద్ర అంత కోపంగా గద్దిస్తే ఇంకా గుక్క పెట్టి ఏడుస్తాడు అని అందరూ అనుకుంటుంటే వీడు మాత్రం కిలకిలా నవ్వుతున్నాడు. లిటిల్ బోసి నవ్వుని చూడగానే రుద్ర కోపం ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఏ లిటిల్ చాంప్ అంటూ వాడి హ్యాండ్ పట్టుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.